స్పెషల్ టాలెంట్స్ ఇద్దరు అమ్మాయిల మధ్యలో ప్రాబ్లం ఏంటో చూపెడతాను. వెరీ గుడ్ నాన్న, రండి. యాక్షన్. హలో, ఎక్కడున్నావురా? రారా, కలుస్తలేవు ఏంది? దా, నేను రమ్మంటే పోతే రమ్మంటే వస్తావా? రారా చూసుకుందాం. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంటి? ఎవరితో మాట్లాడుతున్నావురా? బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఎండలో శివంగిలా నించున్నా. రారా చూసుకుందాం. దా రా. నువ్వు రమ్మంటే రావడానికి, పోమంటే పోవడానికి నేను ఏమన్నా ఇంట్లో పని మనిషి అనుకున్నా? లేదంటే కలకల కట్టప్పని అనుకుంటున్నా? షాడో ఏంట్రా? ఏంటి చూసుకుందాం రా. ఏంది? ఎవరు రచనా సహకారం ఎవరిది నాన్న? అసలు ఏందిరా ఈ గడ్డం? ఏందిరా? నువ్వేందిరా? నీ వేషం ఏందిరా అసలు? ఈ గడ్డ మొత్తం మీ అమ్మాయిల కోసం, మీ అమ్మాయిల వల్ల నేను పిచ్చోనైపోతున్నా. ఏంట్రా అమ్మాయిలు అంటున్నా? కొట్టావా? ఏదో చేస్తున్నావు, వేరుశనగ కొట్టుకుంటున్నట్టు. కొట్టు గట్టిగా. అరే నీకు ఏమైనా బ్యాక్ పెయిన్ ఉందా? తగ్గిపోయేలాగా ఉంది. ప్రదీప్, నాకు సాటిస్ఫాక్షన్ లేదు ప్రదీప్. వీళ్ళందరితో ఒక రౌండ్ ఏపీ ప్రదీప్. ఇంటి నేనెందుకు, నువ్వు చెప్పమ్మా, వచ్చేస్తారు మొత్తం అంతా. అమ్మాయిలు మనందరిని అన్నాడు, రండి. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ రా మీ అందరిది. లేరా? ఇందాక ఏదో అన్నావు గడ్డం అని. నా కోసం గడ్డం పెంచావా? మరి ప్రదీప్ ఎవరి కోసం గడ్డం పెంచాడు? చెప్పు ప్రదీప్. ఊడిపోద్ది. గడ్డం చెప్పు ప్రదీప్, ఎవరి కోసం పెంచావు? నా కోసమా అమ్మాయిల కోసమా? కాదు, నీకోసం అమ్మాయిల కోసం వేరే వేరే. ఐ మీన్ బ్యూటిఫుల్ గర్ల్స్ కోసం. మీకోసం బ్యూటిఫుల్ గర్ల్స్ కోసం అని అడుగుతున్నావా? లేదు, నో షేవ్ నవంబర్ అని ఉంచాను అనమాట. అగో వాడి గడ్డం చూడు, నాకంటే ఎక్కువ ఉంది. వాడికి లేదు కాబట్టి దగ్గరికి వచ్చాను ప్రదీప్. స్పెషల్ టాలెంట్ అన్నారు. ఊరికినే అమ్మా. ప్రదీప్ అని అంటే హీరో, నేనంటే గల్లీలో చిల్లరగా అని. భయ్యా మాది గల్లీయే. అరే షాడో, ఎక్కడున్నారు అసలుకి? నువ్వు ఎక్కడున్నావు? చెప్పు, ఎన్నిసార్లు నుంచి నేను? అరే ఎవరు స్ట్రైట్ గా మాట్లాడరా? ఎప్పటి నుంచి ఎతకాలరా నిన్ను? పందిల ఎక్కడున్నారు అసలుకి? శివగామి ఇక్కడ ఏమనుకుంటున్నావు అసలు? వామ్మో, ఇది వచ్చేసింది ఇప్పుడు. ఈ మధ్య ఇద్దరి మధ్య అయితే పిచ్చోన్ అయిపోతుంది ఇప్పుడు. అసలు 2 నిమిషాలు ఉండమని చెప్తా. ఎవర్రా అమ్మాయి అసలుకి? చెప్తా నీకు, నువ్వు కూడా ఉండు, చెప్తా నీకు. ఇద్దరి మధ్య ఎప్పుడు చెప్తావు? అది పనా, నీకు సీక్రెట్ చెప్తా. బండి బండా కార్యక్రమానికి స్వాగతం. మన ఇద్దరి మధ్య ఎవరు చెప్పొద్దు, సరేనా? ఓకే, నువ్వు మైక్ లో చెప్పైతే ఆ విషయం. చెప్తాను. అది నా ఎక్స్ లవర్ అన్న. ఓకే. నేను ఫస్ట్ అమ్మాయిని లవ్ చేసిన. ఎందుకంటే మా తాత వాళ్ళ అమ్మాయిని వాళ్ళ నాయనమ్మని మా తాత వాళ్ళ నాయనమ్మని లవ్ చేశాడన్న. అయితే వాళ్ళ నాయనమ్మ మా తాతని యాక్సెప్ట్ చేయలే. ఓకే, వెరీ గుడ్. అయితే వాళ్ళ నాయనమ్మ ఉండి వాళ్ళ తాతని యాక్సెప్ట్ చేసింది అన్న. దాని వల్ల మా తాత మనసు బాధపడ్డాడు అన్న. ఓకే, బాగా ఫీల్ అయ్యాడు. అయితే మా తాత ఉండి మా తాత పంచతో తన ఊరేసుకొని చనిపోయాడు అన్న. అయ్యో. దాని వల్ల ఆ కక్షతో నేను అమ్మాయిని లవ్ చేస్తున్నా అన్న. వెరీ గుడ్ అన్న. విత్తనం ఎలాంటిది అయితే మొక్క అలాంటిది అన్న. ఇప్పుడు ఇద్దరిని బ్యాలెన్స్ గా చూసుకోవాలి, ఓకేనా? ఈవిడ అందరినీ పిలిచి కొట్టిపించింది, మరి ఇప్పుడు ఆమె కూడా అందరినీ పిలిపించి కొట్టిపించాలి కదా, అప్పుడుగా బ్యాలెన్స్ అయ్యేది. రండి గర్ల్స్. చూసావా ప్రదీపన, ఇక్కడ నాకు ఒక్కరికి అన్యాయం అవుతుంది. నువ్వు కూడా వచ్చి కాపాడొచ్చు అన్న, ప్లీజ్ అన్న. 2 సుళ్ళు అంటే అవేనా? ఏ ఇంద్ర ప్రతిపన్న కాపాడేది? బలిసిన అవే ఇద్దరు లవ్ చేస్తున్నావా? ఏమనుకుంటున్నావు? పాప బాగా వైలెంట్ గా ఉంది. ప్రతిపన్న కనీసం నువ్వన్నా కాపాడన్నా. దాన్న ప్లీజ్ అన్న కాపాడని, అమ్మాయిల మధ్యలో ఒక్కనే అన్యాయం అయిపోతున్నా. ఇలాంటి సమస్యలు అటు మా జానే తీర్చుకోలేకపోయాడు, ఇంకా నేను ఎంత చెప్పు. దాన్ని ఒక్కనే అయిపోతున్నా. ఓకే కమాన్, నేను నీకు హెల్ప్ చేస్తానండి. ఎస్ చెప్పండి. అది ఏంటి? లేదు ఏం లేదా? ఓకే చెప్పేది. అతను నీకేం చెప్పాడు? ఇతనా? ఇతను ఏం చెప్పాడంటే మీరిద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పాడు. అది కాదు, వేరేదేదో చెప్పాడు. చెప్పండి. ఏది? వాళ్ళ తాత. ఆయన చెప్పింది
మొత్తం అబద్ధం ప్రదీప్. అవునా? ఏం కాదన్నా రియలే అన్న, నిజం చెప్పు. నిజమే అన్న. నిజమే. ప్రదీప్ అబద్ధం ఏంటి? అది నిజం అంట. అబద్ధం చెప్పాడు ప్రదీప్. అదే నిజం అంట, అబద్ధం అయ్యో చెప్పాడు. కాదు. ఓ నీకు అలా అర్థమైంది. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్పేది వినండి. ఓకే, ఏం చేద్దాం అంటే చెప్పు. మా నాన్నమ్మ అసలుకి వీళ్ళ తాతని చాలా ఇంట్రెస్ట్ గా లవ్ చేసింది, చేసిందా? సిన్సియర్ గా లవ్ చేసింది. తన కోసం వెయిట్ చేసి ఇలా కాదు, ముందు మీ నాయనమ్మని పిలవండి. మా నాన్నమ్మ లేదు ప్రదీప్. ఓ నో. సిన్సియర్ గా లవ్ చేసింది, తన కోసం వెయిట్ చేసి 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 నాయనమ్మ అయిపోయింది. నాన్నమ్మ ఏం అయిపోలేదు ప్రదీప్. పెద్దవాడ. అయితే తన కోసం వెయిట్ చేసి చేసి ఇంకొక మా తాతయ్యని, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న తాతయ్యని, ఇలా తాతని కాకుండా అరే ఎమ్రాయి పంచాయతీలు మనకి, అరే ఎమ్రాయి పంచాయతీలు మనకి. ఇలా తాతని కాకుండా వేరే తాతని, మా తాతయ్యని, మీ తాతయ్యని. ఓకే, ప్రేమించింది. ఓకే, వెరీ గుడ్. మీ సైడ్ స్టోరీ ఏంటి? ఫస్ట్ తనని లవ్ చేసి తనని బ్రేకప్ చెప్పకుండా మళ్ళీ నాకు ప్రపోజ్ చేసి నాతో లవ్ లో ఉన్నాడు ప్రదీప్. ఓకే, ఇప్పుడు నీకు బ్రేకప్ చెప్పలేదు? చెప్పలేదు. నీకు ఐ లవ్ యూ చెప్పాడు. ప్రదీప్ చెప్పేది నేనే బ్రేకప్ చెప్తున్నాడు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా ప్రదీప్. ప్రదీప్ నాకు కూడా నువ్వే కావాలి ప్రదీప్. ప్రదీప్ మరి నేను ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. వెరీ గుడ్ నాన్న. నా గర్క నా ఘాటుక అయింది నీ పరిస్థితి. కంగ్రాచులేషన్స్. ఇక ఈ రోజు నుంచి నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. ఓకే, ఎప్పుడైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళకి గొడవ పెట్టాలి తప్ప మన మధ్యలో దూరకూడదు. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో. ఓకే బాయ్. ప్రదీప్ నా పరిస్థితి ప్రదీప్ ఇప్పుడు సేమ్ సాంగ్. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది.